నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. సో ఏంటి ఈ డీజిల్ ఇష్యూకి సంబంధించి ఇందాక మన సజ్జల గారు మాట్లాడింది విన్నాం. సరే, ఈనాడు వాళ్ళు చమురు సమస్య తగ్గుతుందని ఇప్పుడు రాస్తున్నారు. మరి అసలు చమురు స్టాక్ బోర్డులు నో స్టాక్ బోర్డులే కనపడడానికి వీల్లేదని చంద్రబాబు గారు ఆదేశించిన తర్వాత కూడా ఈ పరిస్థితి. సో దీని రొయ్యల రైతులు పాపం వాళ్ళంతా ఆందోళన. సో ఓవరాల్గా మీకేమనిపిస్తుంది ఈ వీడియోలు చూసిన తర్వాత? కుర్రాడిని ఒక పక్కన యుద్ధం నడుస్తుంది అనేది వాస్తవం. దానివల్ల మనకు గ్యాస్ అవ్వచ్చు, డీజిల్, పెట్రోల్ ఇలాంటివి కొంత కొరత లేదు, ఆన్ డిమాండ్ సప్లై ఉండకపోవచ్చు అనేది కూడా అపోహలు ప్రజల్లో ఉన్న మాట కూడా వాస్తవం. కానీ దీన్ని ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వాలు అనేవి గత ప్రజలకి వాటిని అందుబాటులో ఉంచటం గురించి అవ్వచ్చు, ఆ బాధ్యత ఇప్పుడు తీసుకోవాలి. అంటే దాన్ని ఎంత స్టాక్ ఉంది, ఎన్ని రోజులు అవైలబుల్ ఉంది, ప్రజలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు చూడండి, ఇది 6వ రోజు 7వ రోజు సార్, ఇన్ని రోజుల నుంచి ప్రజలు క్యూ లైన్లో బాధలు పడుతుంటే కనీసం కావాల్సినంత డీజిలు, పెట్రోలు అవైలబుల్ ఉంది, మీరు ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటూ ఇలా క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు అనే తరహా స్టేట్మెంట్లు కూడా రాలేదు. అంటే ప్రజలే కదా క్యూలో నుంచుంటారు, 4 రోజులు ఉంటే మర్చిపోతారు, మనకేం నిప్పిలేదు కానీ ధోరణి. 2, మీరు గుర్తుంచుకోండి, నోట్ల రద్దీ సమయం గుర్తుంది కదా, నోట్ల రద్దీ సమయం అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ 2 సందర్భాల్లోనూ చంద్రబాబు గారే సీఎంగా ఉండారు, బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. 2 సార్లు కూడా వీళ్ళు పొత్తులో ఉండి వీళ్ళు కూడా క్యాబినెట్ మినిస్ట్రీ ర్యాంకులు కూడా తీసుకొని ఉన్నారు. ఇందాక మీరు ఒక వీడియో చూసాం కదా, ట్రైనింగ్ వీడియోస్ లాగా, గుజరాత్లో అసలు కొరత లేదు. అవును, అప్పట్లో కూడా పక్కన కర్ణాటకలో కానీ తమిళనాడులో కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కొంత ఉంది, ఈ రకరకాల ఆ స్థాయిలో కాకపోయినా కొద్దిగా ఉంది ఇక్కడ. యాక్చువల్గా హైదరాబాద్లో ఇష్యూ లేదు సార్. ఇప్పుడు ఏమైంది అంటే పక్క రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ చూసి మీడియాలో చూస్తున్న తర్వాత ప్రజలు సేఫ్ సైడ్ కోసం అని క్యూలో ఉండి కొట్టించుకుంటున్నారు. కానీ నిన్న ఎక్స్ప్రెస్లో ఒక స్టోరీ రాశారు, ఆంధ్ర బోర్డర్లో ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి తెలంగాణలోకి వచ్చి ఇక్కడ కొనుక్కుని వెళ్ళిపోతున్నారంట, అది కొట్టించుకుని వెళ్తున్నారంట పెట్రోల్. ఇంకొకటి మీరు నోటీస్ చేశారో లేదో, ఈ సంక్షోభం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో శనివారం రోజు చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని కథనాలు రాశారు, నో స్టాక్ బోర్డులు కానీ. ఆదివారం రోజు నో స్టాక్ బోర్డులు రాష్ట్రం అంతా. అంటే ఈయన సీరియస్ అవ్వటం, వెంటనే చూస్తే అసలు నో స్టాక్. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీడియా కథనాలు, ఆయన సీరియస్ అయ్యాడు అంటే సీరియస్ అయితే సొల్యూషన్ అయిద్దా ఏంటి? బోర్డులు లేకపోతే ఏమవుతుంది, ఆయిల్ దొరకాలి కానీ, ఆయిల్ ఉంటే బోర్డులు పెడతారా? రెండోది, అక్కడ చూడండి, ఆ రోజున శనివారం రోజు తర్వాత ఇమీడియట్గా పేపర్లో కథనాలు అవ్వచ్చు, టీడీపీకి అనుకూల మీడియాలో వచ్చిన స్టోరీస్ అవ్వచ్చు. ఎలా ఉంటాయి అంటే క్యానుల్లో వచ్చి కొట్టించుకెళ్తున్నారు, దాన్ని ముందు ఆపేస్తున్నాము, బైక్ అయితే ఎంత, కారుకి అయితే ఎంత, బస్సు లాంటి వాటికైతే ఎంత అని ఒక లిమిటెడ్ ప్రైస్ ఎంత అమౌంట్ కొడతారని రాశారు. అంటే వాళ్ళ కనీస అవగాహన లేదు. 5-6 రోజుల తర్వాత ఈ సంక్షోభం వచ్చిన తర్వాత కూడా రైతులకు అవసరమే ఉంటుంది, కన్స్ట్రక్షన్ దగ్గర ఏ అవసరాలు ఉంటాయి, అంటే ఆక్వాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళకి డీజిల్ అవసరం ఏంటి అనే కనీస అంటే అవగాహన లేకుండా అధికారులు కానీ మీడియా కానీ వ్యవహరిస్తుంది. అంటే ఇది కేవలం చంద్రబాబు గారికి భజన చేయాలనే కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అవ్వచ్చు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ దాన్ని సాల్వ్ చేద్దామనే ఆలోచించే పరిస్థితులు. లేటెస్ట్ గా అమరావతికే సప్లై చేయండి అని రిటైల్ ధరకి అది ఇప్పుడు సజ్జల గారు బయట పెట్టాడు ఆ లెటర్. అది మరీ దుర్మార్గం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొరతలో కమర్షియల్ కొనుక్కోవాల్సిన డీజిల్ని కమర్షియల్ అంటే వాళ్ళకి లబ్ధి చేకూరటం. అంటే సార్, ఈయన 4వసారి సీఎంగా ఉన్నారు, ఆయన మొదటి రోజు నుంచి ఒకటే ధోరణి సార్, కార్పొరేట్లోకి లేదు ఎంటర్ప్రెన్యూర్స్కి, కాంట్రాక్టర్లకి లబ్ధి చేయటమే కానీ రాష్ట్ర ఆస్తులని, ప్రజల ఆస్తులని దోచి వాళ్ళకి పెట్టడమే కానీ ఏ రోజైనా ప్రజల సంక్షేమము, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసింది ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా ఏంటి, ఆ డీజిల్ కమర్షియల్కి అయితేనేమో 153 రూపాయలు, రీటైల్లో ప్రజలకైతే 98 రూపాయలు ఉంటే వాళ్ళకు కూడా ఇందులోనే ఇవ్వండి, దానివల్ల వాళ్ళు అమరావతిలో అంటే కంఫర్ట్గా పనిచేయడం కాదు, వాళ్ళకి లబ్ధి పొందటం. అంటే ఇయే కదా కిట్కో ప్రోలు అంటే. అది ఇందాక చూసాం కదా, గాజు పలకలని అంటే తెలుగులో పెట్టారు, అంటే అద్దాలు వేస్తున్నందుకు ఆ బిల్డింగ్లకి 2,500 కోట్లని వాళ్ళే చెబుతున్నారు. చూడండి, చాలా దారుణంగా ఉంది. ఋషికొండలో ఆ రోజున ప్యాలెస్ అన్నారు, ఈరోజు పర్యాటకానికి సంబంధించి అని వీళ్ళే చెప్తారు కానివ్వండి, 400 కోట్ల ఖర్చుతో అంతటి సుందరమైన భవనాలు నిర్మిస్తే
అలాంటి 2,500 కోట్లు 6 అలాంటివి 6 అద్దాలు పెట్టే ఖర్చుతో 6 బిల్డింగ్లు కట్టచ్చు. ఏది ఋషికొండలో కట్టిన బిల్డింగ్ లాంటివి 6 కట్టచ్చు. రైట్. ఇక నాగార్జున గారు దీని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేశారని వార్త వచ్చింది. ఇప్పుడే కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, కుప్పం పోలీసుల అదుపులో వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరి, బెంగళూరులో అదుపులోకి తీసుకున్న కుప్పం పోలీసులు, పూడి శ్రీహరి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగబోతున్న టైంలో కావాలని అరెస్ట్ చేసినట్లుగా కనపడుతోందన్న వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మాట్లాడదాం. ముందుగా డీజిల్కి సంబంధించి ఈ అమరావతి ఇష్యూ, అమరావతి వాళ్ళకి రిటైల్ డీజిల్ ధరలకే డీజిల్ ఇవ్వాలని లెటర్ ఇవ్వటం, కేంద్రం ఒప్పుకోపోవటం. సో ఈ ముందుగా దీని మీద మాట్లాడి తర్వాత శ్రీహరి గారి ఇష్యూ కూడా మాట్లాడి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, గ్యాస్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ లేవు, కానీ ఒకటి మాత్రం ఉంది సార్, లిక్కర్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా నీకు క్వార్టర్ కావాలంటే క్వార్టరు, లీటర్ కావాలంటే లీటరు లిక్కర్ దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య జనానికి అవసరమైనటువంటి పెట్రోల్ దొరకట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే పెట్రోల్ ఇవ్వలేనోడు ప్రపంచ స్థాయి రాజధాని కడతాడంట అని ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, యువత సెటర్లు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు సరే ఇంత ఇంత గందరగోళం జరుగుతుంటే నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో, ముఖ్యంగా ఈనాడు పేపర్లో ఒక ఐటెం రాశారు. ఏమైనా ఐటెం రాశారు, ఇది ఇంధన సమస్యలే దీని వైఖరికి కారణం, పౌర సరఫరాల శాఖే అసలైనటువంటి దోషి అని చెప్పి అసలుకి వేరే రకాలైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఏది ఐఓసీఎల్దే ఇంధన మంటల పాపం, ఐఓసీఎల్దే అని చెప్పి ఈనాడులో ఒక వార్త రాశారు. సరే, ఇది పక్కన పెడితే ఈరోజు దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో కాంట్రాక్టులు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలకి ప్రతిరోజు 2,75,00,000 లీటర్ల డీజిల్ అవుతుంది. వారు డీజిల్ ఏదో బయట కొనుక్కుంటుంటే వాళ్ళకి 153 రూపాయలు, కాబట్టి మీరు 50 రూపాయలకి తక్కువగా రోజుకి అంత అవదు. నువ్వు మొత్తం జూలై వరకు అనుకుంటాయి, తప్పు పొరపాటు చెప్పొద్దు. సరే, ఏదైనా కానీ వారికి అవసరం అవుతుంది కాబట్టి వారికి కావాల్సినటువంటి ఈ అంశాలు, వారికి కావాల్సినటువంటి డీజిల్ని వారికి ఇవ్వమని కన్నబాబు గారు, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, వారి దగ్గర నుండి ఇది తీసుకొచ్చేటువంటి వైఖరి. ఈ లెటర్ రాసింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ కన్నబాబు ఐఏఎస్ గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా, చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ఉన్నటువంటి సిఆర్డీఏ అథారిటీ వాళ్ళు కన్నబాబు గారికి లేఖ రాయకుండా, కన్నబాబు గారు ఎందుకు ఇది ఇస్తారండి? సిఆర్డీ వాళ్ళు లేఖ రాశారు కదా, ఆయన కూడా దాని రిఫరెన్స్ రాశాడు కదా. 23/4/2026 కమిషనర్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ ప్రకారం అని రాశారు కదా. ఏపీసీఆర్డీ హాజ్ రిక్వెస్ట్ టు ఫెసిలిటేట్ ద అలొకేషన్ ఆఫ్ అడిక్వేట్ డీజిల్ అని రాశారు కదా క్లియర్ గా. ఈ సిఆర్డీఏ అథారిటీకి చైర్మన్ గా ఉంది ఎవరు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే కదా. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా సిఆర్డీఏ వాళ్ళు కమిషనర్ కి, సివిల్ సప్లై కమిషనర్ కి లేఖ ఎందుకు రాస్తాడు? లేఖ రాసిన తర్వాత కన్నబాబు ఐఏఎస్ గారు మిగతా హెచ్ఓడీస్ కి, ఓఎంసీ హెచ్ఓడీస్ కి ఎందుకు ఈ లేఖ రాస్తాడు? కాబట్టి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కనుసనల్లోనే సామాన్య జనంకి డీజిల్, పెట్రోలు దొరకపోయినా పర్లేదు, తన తాబేదారులకు, తన జేబు సంస్థలకు ఖచ్చితంగా 2,75,00,000 లీటర్ల డీజిల్ కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక చమురు కుంభకోణం అనుకోవచ్చు దీంట్లో డౌట్ లేదు. దీంతో పాటు ఇది రాయగానే నీరజ్ మిట్టల్ గారు, సెక్రటరీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, కర్తవ్య భవన్ నుంచి లెటర్ రాశారు. అయ్యా, మీరు రాసినటువంటి ఈ లెటర్ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్టాలకి, నియమాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని మాడు మీద కొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లెటర్ రాసినటువంటి వాస్తవం కాదా? ఈ రోజు ఈ 2 లెటర్లు ప్రజాబాహుల్యంలో సోషల్ మీడియాలో తిరుగుతూ వారికి సంబంధించినటువంటి లెటర్లతో, ఫోటోలతో సహా కనపడుతుంటే ఈ రోజు ఈనాడు పేపర్ రాసిందా? ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ రాసిందా?
ఈరోజు TV5 లేకపోతే ETV2నో లేకపోతే ఏబీఎన్ ఆంధ్రజ్యోతినో దీని గురించి చర్చా కార్యక్రమాలు పెట్టిందా? ఎందుకు పెట్టలేదంటే వీటన్నిటిలోనూ వీరు భాగస్వాములు కాబట్టి. ఎందుకంటే స్వయాన ఈనాడు కిరణ్ గారికి సంబంధించిన వియ్యంకుడు ఆర్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వాళ్ళు అమరావతిలో వర్కులు చేస్తున్నారు కాబట్టి ఈ డీజిల్ ఈనాడు కిరణ్ గారి వియ్యంకుడు ఆర్ఆర్ ఇన్ఫ్రాటెక్ కూడా కావాలి కాబట్టి వీరు ప్రజలకు ఈ సమాచారాన్ని తీసుకోగలకుండా చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి పెట్రోల్ లేదయా, పెట్రోల్ ఉండేటువంటి సమస్య లేదు, డీజిల్ ఉండేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అందరి అధికారులు, ప్రభుత్వ అధినేతలు రాష్ట్రంలో ప్రజలకు సహజ వనరులు, చమురు వచ్చేటువంటి వ్యవహారాలు ఏదన్నా చూడమని స్పెసిఫిక్ గా చెప్తున్నాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్. పూడి శ్రీహరి గారి అరెస్టు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. పుడి శ్రీహరి గారికి సంబంధించి నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. పుడి శ్రీహరి గారి ప్రాణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఎందుకు ఆయన ఫ్యామిలీతో కలిసి ఈ గొడవలు, ఈ కొట్లాట్లు ఇవన్నీ ఎందుకని ప్రశాంతంగా ఫ్యామిలీని వదిలేసి బెంగళూరు వెళ్తే మీరు ఎందుకు పుడి శ్రీహరిని ఈ రోజు అర్ధాంతరంగా పోలీసులను 5-6 రోజుల నుంచి ఆయన వెనకాల పీకెట్ చేసి ఎందుకు ఆయన్ని అరెస్టు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఆయన్ని అరెస్టు చేయమని ఏ కోర్టు చెప్పింది? గౌరవ హైకోర్టు వారు రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరించిన తర్వాత, రిమాండ్ రిపోర్ట్ని తిరస్కరిస్తూ వాళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్నటువంటి మా మాజీ అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు, సార్ రిమాండ్ రిజెక్ట్ చేయడమే కాదు, కుప్పం హైకోర్టు వారికి బెయిల్ కూడా ఇచ్చింది 50,000 రూపాయలు 10,000 రూపాయల పూచీకత్తుతో. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ ఫోకల్ ఆర్డర్స్ వల్ల అరెస్టు చేసేటువంటి ప్రమాదం ఉందంటే గౌరవ న్యాయమూర్తి గారు అరెస్టు చేసేంత ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఈ రాష్ట్ర పోలీసులకు లేదు. నేను ఒకవేళ అరెస్టు చేస్తే చూద్దాం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారని స్పష్టంగా ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ సీట్ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పారు. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు రేపే హైకోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి హైకోర్టు డిసైడ్ అయిన తర్వాత నేను ఈ వాదన వింటామని చెప్పిన తర్వాత ఈ రోజు ఒక 2-3 గంటల్లో దీని వాదన జరుగుతున్న తర్వాత కూడా శ్రీహరి గారిని వేటాడి అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సిగ్గుమాలిన చర్య. ఈ రాష్ట్రంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడతారేమో అని అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి జర్నలిస్ట్ అనేటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి భయపడి, ఈ పూడి శ్రీహరి గారికి భయపడితే, అధికార ప్రతినిధులకు భయపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా లేదా అనుకోవాలనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు పూడి శ్రీహరి గారు చేసినటువంటి తప్పేంటి? పూడి శ్రీహరి గారు చేసినటువంటి అభియోగం ఏంది? చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో ఏదో కత్తి పెట్టారు, దీనికి కారణం శ్రీహరి గారి అనేది మీకు ఉన్నటువంటి ఆలోచన. నేరుగా ఈ రోజు నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? వారిది గొడ్డల పార్టీ మాది గూగుల్ పార్టీ అని చెప్తున్నారు. వారి సోషల్ మీడియాలో మీరు చూస్తే ఈ రోజైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టి ఈ సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ పేజ్ లో ఉంది. మరి ఇదే పోస్టులు పెట్టి లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని మేము బొక్కలో వేస్తామా, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తామంటే కుదిరిద్దా? సార్ ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంటుందో అర్థం కావట్లేదు. కేవలం కుప్పం పోలీసుల్ని ఆసరాగా తీసుకొని పుడి శ్రీహరి గారి వెనకాల తీసుకొని వెళ్ళి ఇటువంటి దారుణమైనటువంటి దౌర్జన్యకాండ చేయడం అనేది నిజంగా చాలా చండాలైన విషయం. కాబట్టి మాకు చాలా స్పష్టంగా తెలియాల్సిందే పుడి శ్రీహరి గారిని ఏం చేయబోతున్నారు. పుడి శ్రీహరి గారికి ఇచ్చేటువంటి ఆహారం కానీ, ఆయనకి ఇచ్చేటువంటి వాటర్ కానీ దేంట్లో కూడా మాకు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పుడి శ్రీహరి గారిని ఇమీడియట్ గా ఎక్కడున్నారో ఏమున్నారో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీపీ గారు చెప్పి తీరాల్సిందే. వారు కుప్పం పోలీసులకు తీసుకెళ్తుంటే కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే జర్నలిస్టు సంఘాలు కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కానీ కుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారో లేదో తెలియదు. ఉదయాన్నే 5:15 కుప్పం పోలీసులు శ్రీహరి గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అతను అరెస్ట్ చేశారనేది మాకు వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమాత్రం పుడి శ్రీహరి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల్లో ఏదన్నా అన్యాయం జరిగింది కానీ, లేకపోతే ఆయన పైన 3rd డిగ్రీ తీసుకున్నా కానీ, ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా ఈ రాష్ట్రం ఖచ్చితంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకమయ్యి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి చెప్తాం. కాబట్టి ఇమీడియట్ గా ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దేని పట్ల
దాన్ని ఏ విధంగా ఎక్కడ దాచిపెడుతున్నారనే విషయం పైన పోలీసులు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి. రైట్. ప్యారయ్య గారు టంగుటూరు నుంచి. ప్యారయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే అందరికి పెద్దలకి. నమస్తే. సార్ నిన్న ఈ గూగుల్ డేటా ఈ ఫంక్షన్ అంతా కూడా చూస్తాను. ఇది రాష్ట్రానికి ఒక విధ్వంసకరమైన పరిణామం తప్పితే దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. 2,500 కోట్లు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారంటే అక్కడికి ఇచ్చి 2,500 కాదు, 22,000 కోట్లు. 22,000 కోట్లు అదే అభ్యంతరం. గూగుల్ డేటా సెంటర్ అది అంతకుముందు అదాని డేటా సెంటర్ అయినా ఇప్పుడు కూడా అదాని వాళ్ళే నడుపుతున్నారు. వస్తే సంతోషమే. కానీ జగన్ గారు ఉన్న టైంలో 25,000 ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలని కండిషన్ పెట్టి ఇచ్చారు. ఇప్పుడు మరి అట్లాంటి కండిషన్ ఏమి లేకుండా చేసినట్టున్నారు. దానివల్ల 200 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ SIPP దీంట్లోనే పెట్టారు. మరి దాన్ని కాకుండా ఇదేదో ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్లేమో డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నమాట వాస్తవమే కావచ్చు. కానీ బట్ మనకున్న పరిస్థితిలో మనం కాదనలేము. కానీ ఉద్యోగాలు వస్తే ఉపయోగం, ఉద్యోగాలు రానప్పుడు ఇటువంటివన్నీ విధ్వంసం ఇటువంటి మాటలు వాడొద్దు దయచేసి. విధ్వంసం కాదు, కానీ అక్కడ ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీ వస్తే సంతోషమే. రైట్. ఓకే. ఈ శ్రీహరి గారికి సంబంధించి ఏంటి మీరేమంటారు? నిజంగానే హైకోర్టులో ఇవాళ విచారణ ఉంది కదా, రోజు ఆగితే ఏమవుతుంది? ఫస్ట్ ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది. రెండోది ఏంటంటే సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీసు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే వాటిలో నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత కానీ అరెస్టులు చేయకూడదు అని కోర్టులు పదే చెబుతున్నా కూడా ఇదేంటంటే అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఒత్తిళ్లకి పోలీసులు లొంగిపోతున్నారు అనేది పదే అర్థమవుతుంది. కోర్టులు కూడా ఏం చేస్తున్నాయి చూడండి, పేపర్లో రాస్తుంటారు 41 నోటీస్ ఇవ్వకుండా మీరు రిమాండ్ ఎలా అడుగుతారు అని రిజెక్ట్ చేసిన తర్వాత అక్షంతలు వేసినాయి, మొట్టికాయలు కొట్టారు. ఏంటది? ఫస్ట్ రూల్స్కి ఎగనెస్ట్గా నడుచుకున్న పోలీసులను సస్పెండ్ చేస్తాయి కదా, ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా పోలీసులు ఏం చేస్తారు, బాబు మేము సస్పెండ్ అవుతున్నాం, మీకోసం ఇంత రిస్క్ అయితే మేము తీసుకోలేమనే వాదనకి పోలీసులు రావాలి అంటే కోర్టులు ఇంకొంచెం గట్టిగా పనిచేయాలి. రెండోది సార్, సోషల్ మీడియాలో అందుకే 111 కూడా పెడుతున్నారంట కదా BNSలో. 111 పెడితే బెయిల్ రాకుండా చేసే పరిస్థితి, 7 ఏళ్ళు మించి శిక్ష పడేటట్టు జర్నలిస్ట్ గా CPROగా ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మీదే అట్లాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెడితే వీళ్ళు వచ్చే భవిష్యత్ తరాలకి ఎలాంటి సార్. ఇక్కడ సజ్జల భార్గవ రెడ్డి గారి విషయం కూడా నడుస్తుంది కదా, ఏది విచారణకు తీసుకెళ్తున్నారు, రోజు ఒకటే రాస్తారు వాళ్ళు. అట్లా ఉచ్చు బిగిస్తున్నారంట, అరెస్ట్ చేయబోతున్నారంట. అంటే అరెస్ట్ చేయబోతున్నారంటే మీరు ముందే ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేయబోతున్నారని న్యూస్ త్రూ మీరు చెబుతున్నారు. కావాలి అంటే పత్రికలే డైరెక్షన్ ఇస్తారు, అట్లా చేయండి. తెలుగుదేశం వాళ్ళైతే తప్పు, అబ్బాయి అసలు అరెస్టే తప్పు, వైసీపీ వాళ్ళైతే ఇంకా అరెస్ట్ చేయలేదు, ఇట్లా దుర్మార్గంగా చేశారు. న్యాయంగా రాయండి అనేది మా బొట్టి వాళ్ళని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లో నిన్న చెబుతున్నారు, సజ్జల భార్గవ రెడ్డి గారి అరెస్టుని డైవర్ట్ చేయడానికి ఈ డీజిల్ గురించి వైసీపీ మాట్లాడుతున్నట్ట. ఎంత నీచంగా మాట్లాడారు. అయితే సార్ ఒక విషయం అయితే చెప్పాలి సార్, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మహిళలని కించపరుస్తూ వ్యక్తిత్వం చేసే విధమైన పోస్టులు పెట్టడం తప్పు. ఎవరు పెట్టినా తప్పే. ఒకవేళ మీరు నిజంగా అలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటుంటే అది ప్రజల్లో కొంచెం భయము బాధ్యత వచ్చి జాగ్రత్తగా ఉంటారు. అంతేగాని ఇది కేవలం ఈ 21 నెలల పాలనలో 4,000 మంది దాకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద మాత్రమే కేసులు పెట్టడం వల్ల ఇది రాజకీయ ప్రతీకార చర్యగా చూపించబడుతుంది. అండ్ వాళ్ళు విచ్చలవిడితనంతో ఒక పక్కన వాళ్ళేమో వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి నీచమైన పోస్టులు పెడుతున్నా కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. తెలుగుదేశం వాళ్ళు, శ్యామల లాంటి వాళ్ళు వెళ్ళి నా మీద ఇలా రాస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితులు లేవు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఏమవుతుంది అంటే సార్, ఒకవేళ తప్పు చేశారు, ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అసభ్యకరంగా పోస్టు పెట్టాడు, ఇప్పుడు మీరు అన్ని పార్టీలకు సంబంధించి అరెస్టులు చేస్తున్నారు అనుకోండి, అలాంటి పోస్టు పెట్టిన వ్యక్తి దగ్గరికి రాజకీయ పార్టీ సపోర్ట్ చేయడానికి వెళ్ళదు. ఎందుకు అంటే అది డ్యామేజ్ అని. ఇప్పుడు ఏమవుతుంది, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదే టార్గెట్ అవటం వల్ల ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ బలాన్ని చేకూరుస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇవ్వటము, వాళ్ళు ఏంటంటే గాయపడ్డ సింహం అంటారు చూడండి, వాడు బయటకు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెడుతున్నారనే సంగతి అర్థమైపోతుంది. చంద్రబాబు గారి చేతిలో ఏదో పెట్టారని చెప్పి చేస్తున్నారు, మరి జగన్ గారి చేతిలో అన్ని సార్లు పెడితే కూడా ఆయన పట్టించుకోలేదు. రీసెంట్గా ఒక వారం క్రితమో 10 రోజుల క్రితమో ABNలో
ఆంధ్రప్రదేశ్ మహిళలను కించపరిచే విధంగా అసభ్యంగా మాట్లాడితే దాన్ని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు సమర్థిస్తూ ప్రజాస్వామ్యం మీద దాడి అని మాట్లాడి ఈ చిన్న చిన్న వాటికి ఏమో అరెస్టులు చేస్తుంటే ఇది రాజకీయ కక్ష కాక ఇంకేముంటుంది సార్? కరెక్ట్, రైట్. ఏదేమైనా పూడి శ్రీహరి గారి విషయంలో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ దిక్కుమాలంగా రెడ్ బుక్ గోల్ లేకుండా ఉంటే మంచిది. ప్రజాస్వామ్యతంగా నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే పలానా తప్పు అని చెప్తే అదో పద్ధతి. కానీ ఈ రకంగా కావాలని కక్ష ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతున్న నేపథ్యంలో తొందరపడి చేయటం ద్వారా ఈ జగన్ గారి మీద జగన్ గారి ప్రభుత్వం మీద ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఎంత కక్షపూరితంగా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న దానికి ఇవన్నీ దర్పణం పడతాయి. ఇది పోలీసు వ్యవస్థకి అప్రదిష్ట తప్ప రెడ్ బుక్ పాలన కాదు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పాటించండి, అంబేద్కర్ గారు అనండి భారతదేశ రాజ్యాంగాన్ని పాటించాలని విజ్ఞప్తి చేయడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే చెప్పగలిగింది లేదు. ఇక మరో అంశంలోకి వెళదాం. ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. అదానీ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైభవ్. అంతర్జాతీయ గేట్వేగా ఏపీ, ఉత్తరాంధ్ర నుంచి వలసలకు ఇక బ్రేక్. 200 ఉద్యోగాలు వస్తాయనేమో ఎస్ఐపిబిలో పెడతారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలకు బ్రేక్ అన్నారు. సంతోషం, నిజంగా అట్లా జరిగితే ఖచ్చితంగా అభినందిస్తాం. రాష్ట్ర ఐటీ రంగ భవిష్యత్తుకు గేమ్ చేంజర్గా గూగుల్ డేటా సెంటర్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అట్టహాసంగా తరులవాడ గూగుల్ క్లౌడ్ ఇండియా హబ్కు శంకుస్థాపన. డేటా కేర్ ఆఫ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన. మరో భారీ డేటా సెంటర్కు రిలయన్స్ రెడీ అంట. జీ అంటే గూగుల్, వారికి మాత్రం గొడ్డలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు. అమరావతి టు హైదరాబాద్ 70 నిమిషాల్లో, రాజధాని నుంచి చెన్నైకి 120 నిమిషాలు. ఈయన రెచ్చిపోయారు. ఈయన కేంద్ర మంత్రి అశ్విని వైభవ్ గారు బుల్లెట్ ట్రైన్ వచ్చేసినట్టు కలగనమంటున్నాడు. ముంబై టు అహ్మదాబాద్ ఇంతవరకు కార్యాచరణ అయిందా సార్? ముంబై నుంచి అహ్మదాబాద్కి 10 సంవత్సరాల క్రితం వర్కులు ప్రారంభించబడి వాళ్ళ సహకారం 50 కిలోమీటర్ల వరకు ఇంకో 2 ఏళ్లలో ప్రారంభించబోతున్నారు. టోటల్ కంప్లీట్ అవడానికి ఈ ఎలక్షన్లు కంప్లీట్ అవబోతున్నాయి ఇంకోసారి. దీనికైనా ఖర్చు తెలుసా కనీసం మాట్లాడే వాళ్ళకి? కదా మాట్లాడింది ఆయన. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలని గ్రాఫిక్స్ వీటిల్లో భ్రమల్లో పెట్టేసి ప్రజలని ఆశావాహులు కాబట్టి వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు అయితే ఇప్పటి వరకు అయిన ఖర్చు 1,81,000 కోట్లు. ఏది ముంబై నుంచి అహ్మదాబాద్కి వేస్తున్న బుల్లెట్ ట్రైన్. ఇక్కడ 1,00,000 కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణం అంటే ఇప్పటి వరకు 8,000 కోట్లు బిల్లులు ఇచ్చి 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని రాగాలు ఇస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు రావాలి? ఇది 2,00,000 కోట్లు పైన పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి? ఇదంతా ఇప్పుడు హై స్పీడ్ రైల్స్ వస్తాయి, ఇంకేదన్నా అంటే పర్వాలేదు. ఎంత ఏం లేదు సార్. ఇప్పుడు ఒక మాట వేసేసి ఉంటే ఇప్పుడు ఏదో 20 ఏళ్ళకి వచ్చిందో 50 ఏళ్ళకి వచ్చిందో వచ్చిన రోజు మందైద్ది. ఇంకొకటి సార్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 70 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వస్తే ఇంకా హైదరాబాద్లోనే ఉంటారా బాబు, అమరావతిలో ఎవరు ఉంటారు అని సర్క్యులేట్ అవుతుంది. నిజమే కదా? అది కూడా నిజమే. అవన్నీ జోకులుగా తీసుకోవాలనుకోండి. డేటా సెంటర్ సరే, ఉద్యోగాల మాట ఏమిటి? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మీరే చెబుతున్నారు కదా 2,200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పి 1,50,000 కోట్లు ఖర్చు పెడితే మరి దీంట్లో 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి అయితే మరి ఉద్యోగాల సంగతి ఏమిటంటే ఆయనేమో ఏకంగా చంద్రబాబు గారేమో వలసలే ఆగిపోతాయని చెబుతున్నారు. సంతోషం. భూములు ఇచ్చిన ఊరినే బంధించారట. ఇది మరీ అన్యాయంగా ఉంది. భూములు ఇచ్చిన వాళ్ళని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని చేయాలి తప్ప వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టి చేయడం కరెక్టేనా? గౌతమ్ అదానీ అప్పట్లో జగన్ గారిని మెచ్చుకుంటూ వైజాగ్ డేటా సెంటర్ గురించి పెట్టిన ట్వీట్. అదానీ గారు జగన్ గారు ఇప్పుడేమో అసలు జగన్ గారికి ఏం సంబంధం లేనట్లుగా క్రెడిట్ స్టోరీ అన్నట్లుగా లోకేష్ గారు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. గూగుల్ మన గ్రోత్ ఇంజన్, త్వరలో ఉత్తరాంధ్రకే ఎదురు వలసలు వెళ్తాయని కూడా చెప్తున్నారట. సో ఈ దీని మీద ముందుగా పార్టీ విశేషాలు ఉన్నాయి, అవి కూడా చెప్పిన తర్వాత చర్చలోకి వెళ్దాం. చరమగీతమే లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు 300 కోట్లు లాగేసుకున్నారంట. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవం జరుగుతూ ఉంటే డబ్బులు ఇవ్వలేదంట. కానీ బట్ ఏయూ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారంట. ఇదంతా ప్రైవేట్ యూనివర్సిటీ గీతం కోసమేనా, వాళ్ళ బంధువుది అన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. వాళ్ళని హెల్ప్ చేస్తానికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అని. శతాబ్ది ఉత్సవమా సామాజిక వర్గ ఉత్సవమా? ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీని అవమానించారు రాజ్యసభ సభ్యుడు బాబురావు గారు. ఆయన్ని పైకి కూడా రానివ్వలేదా? వేదిక మీద పేరు కూడా లేదు. పైకి కూడా రానిచ్చారా? పైకి కూడా రానివ్వలేదా? నాకు కరెక్ట్గా గుర్తులేదు.
మళ్ళీ ఫస్ట్ వస్తోంది. ముందు నెల జీతాలే ఇవ్వలేదు. కాంట్రాక్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ అందని మార్చి నెల జీతాలు మరో 2 రోజుల్లో మే 1 రాబోతోంది. అసలు మేము రాగానే 1 తారీఖుల్లో జీతాలు ఇస్తా ఉన్నారు. ఇచ్చుంటే బాగుండేది కదా. మరి ఇప్పుడు నెల అయిపోతుందంట, జీతాలు ఇవ్వట్లేదు. మరి రోజు అప్పులైతే తప్పట్లేదు. రాష్ట్రంలో శంకరదాదాలు వైద్య విద్య పరీక్షలో కాపీయింగ్కు పాల్పడుతూ దొరికిన 20 మంది విద్యార్థులు. మరి వీళ్ళు డాక్టర్లు ఏం చేస్తారో ఏం పడు ఈ రకంగా కాపీలు కొట్టి. అందుకే శంకరదాదాలని మీడియా అంతా పేపర్లు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ పోలీసులు నోటీస్ జారీలో నిబంధనలు ఉల్లంఘించారు. సుప్రీంకోర్టుకు నివేదించిన పూడి శ్రీహరి న్యాయవాదులు అన్ని పక్షాల వాదనలు వినాలని హైకోర్టు సూచన. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇక ఆసుపత్రుల్లో ఫ్యాన్లు సరిగా లేవని ఎల్లో మీడియా కథనం ఇచ్చింది. పట్టపగలు విలేకరి దారుణ హత్య. చిత్తూరు జిల్లా వీకోటలో ఘటన. ఇది ఆంధ్రజ్యోతి విలేకరిని పాపం హత్య చేశారు. దీన్ని మాబోటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిందే. కాకపోతే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు వాళ్ళేమో వాళ్ళ రిపోర్టర్ని తెలిపి ఎమ్మెల్యే ఎవరో తిట్టారని చెప్పి మొన్న రాసుకున్నారు. ఎవరిని తిట్టినా ఎవరి అనిష్టంగా జరిగినా కూడా ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. కానీ వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినా, లేకపోతే సాక్షి ఆఫీసుల మీద దాడులు జరిగినా, విధ్వంసం చేసినా సమర్థిస్తూ రాసినటువంటి ఈ పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇటువంటి వాళ్ళకి ఒక లెసన్గా తీసుకోవాలి. ఎక్కడ ఇట్లాంటి తప్పు జరిగినా కూడా ఖండించాలి. హత్యల్ని ఎట్టి పరిస్థితులను సమర్థించవద్దని, ఎక్కడ ఏ తరహా హత్య జరిగినా సమర్థించవద్దని ఆంధ్రజ్యోతి, ఈనాడు యాజమాన్యాలకి విన్నవించుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఇట్లా చేస్తే ఇంకోళ్ళు కూడా అట్లాగే చేస్తారు. మీరే ఎంకరేజ్ చేశారు కదా, హత్యలు చేస్తే హత్య కాదన్నట్టు చెప్పడం, ఇట్లాంటివన్నీ ఎవరు చేసినా తప్పు అని చెప్పాల్సిన మీడియా దుర్మార్గంగా ఒకరి విషయంలో వ్యవహరిస్తే ఇప్పుడు ఇట్లాంటి జరిగింది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారు? వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ తయారు చేసుకుంటాడు ప్రత్యర్థి ఎవడో, రౌడీ షీటర్ ఎవడో. అందువల్ల దయచేసి ఏ అసాంఘిక కార్యక్రమం అయినా సరే అన్నీ మీ మీడియా సామాజిక బాధ్యత వహించి ఖండించాలని నేనైతే ఖచ్చితంగా ఇలాంటి హత్యల్ని ఖండిస్తున్నాను, నిరసన తెలుపుతున్నాను. అట్లా ఏ మనిషిని కూడా అట్లాంటి చేయకూడదని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలి. వైసీపీ వాళ్ళనో లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని జర్నలిస్టుల మీద మీరు చర్య తీసుకోరు. కనీసం మీ ఎల్లో మీడియా జర్నలిస్టు మీద జరిగినందుకన్నా చర్య తీసుకోండి. చర్య తీసుకుని ధర్మంగా రాజ్యాంగం పాటించేలాగా ఖచ్చితంగా నిందితులకి కఠిన శిక్ష పడేలాగా చేయాలని నా విజ్ఞప్తి. డేంజర్లో సొరంగం. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన చోటుకు 6 కిలోమీటర్ల దూరంలో నల్లమల మేజర్ ఫాల్ట్ జోన్ ఉందని ఒక కథనం వచ్చింది. పెట్టుబడికి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి బ్రహ్మాండంగా జరుగుతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నిన్న శంకుస్థాపన చేశారు అక్కడ. తెలంగాణ పోలీస్ బాస్గా డీజీపీగా సివి ఆనంద్ గారు వస్తున్నారు. ఇందాక మన నాగార్జున గారు చెప్పినట్లుగా మందు మాత్రం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా దొరుకుతుందట. ఎల్లో మీడియానే రాసింది. పొద్దున్నే 5 గంటలకే బార్లా తెరిచేశారట. ఇది మన మద్యం షాప్ని. ఇక అనకాపల్లి దగ్గర రెన్యూ పవర్ దానికి సంబంధించి 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకోవడం సులభమే కానీ మా గ్రామానికి ఒకసారి వస్తే మీకు అసలు వాస్తవాలు తెలుస్తాయి. మా భూములు తీసుకుని ఇప్పటికి 9 నెలలు గడిచినా ఇప్పటికీ మాకు పునరావాసం ఇవ్వలేదు. దీని గురించి అడిగితే ఎమ్మెల్యే ఆయన ఎవరు విజయపు సుందర్పు అంట, మా మీదే కేసులు పెట్టించారని ఈయన సన్యాసి నాయుడు గారు రాజన అని ఆయన పాపం వాపోతున్నారు. మరి 1,000 మంది ఉపాధి లేకుండా చేసి మరి కొంతమందికి ఉపాధి ఇస్తామంటే ఎంతవరకు నమ్ముతారు? ఇక ఇతర రాష్ట్రాల్లో తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి బాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్, దీని మీద సోషల్ మీడియాలో వచ్చినాయి. మరి ఇతర రాష్ట్రాల్లోనేమో 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్న కంపెనీలకి ఇక్కడ 99 పైసలకే ఎలా భూములు ఇస్తున్నారు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో క్రెడిట్ కోసం పాకులాడటం తప్పితే ఇక ఈ 23 మే నెలలోనే అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగిన విషయం అవన్నీ కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుండి అమరావతికి బుల్లెట్ ట్రైన్ అని విశాఖపట్నంలో చెబుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఇక్కడ ఉన్న డబ్బా రాయిళ్ళు అతి చాలదన్నట్లుగా ఢిల్లీ నుండి తీసుకొచ్చి అమరావతి మీద చెబుతున్నారని చెప్పి రాశారు. ఎవరిది గొడ్డల పార్టీ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్న. అనవసరంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ హుందాగా ఉంటే బాగుంటుంది. గొడ్డల పార్టీ అనగానే వైసీపీ వాళ్ళని ఎంతమందిని ఏ రకంగా చంపింది తెలియజేస్తూ వినుకొండ రషీద్ హత్య ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. సో ఇవి వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఇక నాగార్జున గారు చెప్పండి, ఈ అదానీ డేటా సెంటర్ ఇష్యూ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, సో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కానీ, ఈ మూటిని కలుపుకుంటూ మీరు మీ అభిప్రాయం చెప్పండి. సార్, మొదటిగా మీకు ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర నిజంగా
ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణమైనటువంటి చరిత్ర. సరే, ఈ 100 ఏళ్ల ఈ శతాబ్ది ఈ ఉత్సవాలకి చాలామంది పెద్దలను పిలిచారు. పెద్దలను పిలిచినప్పుడు పాపం రాజ్యసభ ఎంపీ గొల్లా బాబురావు గారు కూడా నాకు సరైనటువంటి గౌరవం దక్కలేదు అని చెప్పారు. అసలుకి ఎందుకులే, ఎంతైనా మేము కూడా చదువుకున్నటువంటి యూనివర్సిటీ కదా, దాన్ని చర్చలోకి తీసుకురావద్దని నేను నిన్న కూడా చాలా కామ్గా ఉన్నాను సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది ఇన్విటేషన్ పిలిచి వారందరికీ ఒక ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి. భారతరత్న సచిన్ టెండూల్కర్ గారిని ఎందుకు అవమానించారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు సార్. సరే, ఎందుకులే, మనం ఆయన పెద్ద మనిషిని ఒక స్టేట్ యూనిట్గా మనం మన యూనివర్సిటీకి పిలిచాం. ఆయన్ని కూడా ప్రెసిడెన్స్లో, టేబుల్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఆయనకు కూడా అవమానం జరిగింది. ప్రోటోకాల్ అవమానం ఎందుకు జరిగిందంటే, ఇన్విటేషన్ కార్డు, ఇది ఇనాగరేషన్ వర్క్స్ మీకు స్టేజ్ మీద కూడా కనపడుతుంది. ఆ ఫోటో కూడా తీసుకొచ్చా, మీకు కూడా పంపిస్తా. దాంట్లో ఫస్ట్ రాధాకృష్ణన్ గారు పేరు రాశారు. నిజమే, ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆయనకి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ర్యాంక్ నెంబర్ 2 ఉంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. తర్వాత అబ్దుల్ నజీర్ గారు ఇచ్చారు. సో ఆయన కూడా గవర్నర్ ఆఫ్ స్టేటు, ఆయన ర్యాంక్ నెంబర్ 4, ఆయన పేరు కూడా రాశారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్టేట్ మినిస్టర్ కాబట్టి, స్టేట్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ర్యాంక్ నెంబర్ 7 ఉంటాడు, ఆయనకు కూడా ఇచ్చారు. ఓకే, మనకేమీ అభ్యంతరం లేదు. తరువాత వెంకయ్యనాయుడు గారు వచ్చారండి. ఆశ్చర్యంగా, వెంకయ్యనాయుడు గారికి అసలుకి ఈ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్కి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ప్లేస్ లేదు. 25 ర్యాంకుల్లో ఏ ర్యాంకు లేదు. అందుకే ఆ కాపీ కూడా తీసుకొచ్చా. ఇది కేంద్ర ప్రభుత్వం వాడేటువంటి టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్, ఆయనకి ఏమి లేదు. కానీ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చారు. తర్వాత కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని తీసుకొచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు యూనియన్ మినిస్టరు, ఆయన ర్యాంక్ 7, ఆయన పేరు రాశారు, బాగానే ఉంది. తరువాత టెండూల్కర్, రమేష్ టెండూల్కర్, సచిన్ గారు పేరు రాశారు సార్. సచిన్ గారు 7A, హోల్డర్స్ ఆఫ్ భారతరత్న డెకరేషన్ 7A. ఆయన నెంబర్ ప్రకారం ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు అసలు లిస్టులోనే ఉండకూడదు. వెంకయ్యనాయుడు గారి కంటే ముందు, అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇన్వైటీస్ లిస్టులో, డయాస్ మీదకి పిలిచే లిస్టులో ఆయనకి ఇచ్చేటువంటి క్యారెక్టరు, స్టేజు, ప్రాధాన్యత ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనకి ఇవ్వాలి. సరే, ఆశ్చర్యంగా పాపం తమకు కావాల్సిన వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తారు సార్. ఆయన భారతరత్న సార్ సచిన్ గారు. ఓకే, వెంకయ్యనాయుడు గారు లాగా కాదు. వెంకయ్యనాయుడు గారు కూడా పెద్ద నాయకుడే కదా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎక్కడో 25వ ప్లేస్ లో, 25వ ప్లేస్ లో ఉండాలి. పర్వాలేదు. కాకుండా గొల్లా బాబురావు గారిని వెంకయ్యనాయుడు గారికి ప్రాముఖ్యత అదే నియోజకవర్గం కాదు. వెంకయ్యనాయుడు గారికి మనవాడు తెలుగువాడు కాబట్టి ప్రాముఖ్యత ఇచ్చి గౌరవిస్తే తప్పులేదు. కానీ మీరు అన్నట్టు సచిన్ టెండూల్కర్ గారికి ఇంకా ఇచ్చి ఉండాల్సింది. దానికి మించి దళిత ఎంపీ అని గొల్లా బాబురావు గారిని అవమానించాల్సిన అవసరం ఏముంది? పైగా ఇప్పుడు ఏయూ డబ్బులు వీళ్ళు తీసుకోవడం ఏమిటి? అదే సార్, దళిత ఎంపీ గొల్లా బాబురావు గారిని కానీ, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించినటువంటి మేయర్ సార్, మాజీ మేయరో ఇద్దరు ఉన్నారు కదా. ఒకరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దోచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, బీసీ మత్స్యకార, ఆయన కనపడల స్టేజ్ మీద. సరే, గతంలో ఇమ్మీడియట్గా తాజా మాజీ మేయర్గా ఉన్నారు గొలగాని ఆవిడ యాదవ్ మహిళ, ఆవిడని పిలవలా. దాంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఈ స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ, మా పార్టీ కాదు, ఆయన యాదవ వంశీకృష్ణ శ్రీనివాసు, ఆయన పిలవలేదు. ఎవరిని పిలవకుండా మీకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఇది ఇస్ నాట్ ఎన్ గుడ్ థింగ్. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఒకటి జరుగుతున్నప్పుడు కాంట్రవర్సీ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము కూడా మెదలకుండా ఉన్నామని. కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచిన్ టెండూల్కర్ లాంటి భారతరత్న సచిన్ టెండూల్కర్ గారిని, మీ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరినీ మీరు అవమానిస్తున్నారు, మేము అవమానించట్లా. దాంతో పాటు ఆడేం చెప్పారు సార్, 500 కోట్ల రూపాయలు మేము ఇస్తామంటున్నారు. ఆల్రెడీ మా యూనివర్సిటీకి సంబంధించిన 300 కోట్ల రూపాయలు మీరు ఎత్తేసారు. దాంతోపాటు 500 కోట్ల రూపాయలైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధి నుండి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. అలా చేయరంట. విరాళాల నుండి, గతంలో ఇక్కడ చదువుకున్నటువంటి మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళ నుండి విరాళాలు సేకరించి 500 కోట్లు ఇస్తారట. దాన్ని మీరు ఇటు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకి, సంస్కారానికి వదిలేస్తున్నారు. అదానీ డేటా సెంటర్, దాంతో పాటు గూగుల్ అదానీ డేటా సెంటర్ గురించి మాట్లాడాలి సార్. సార్, గూగుల్ అదానీ డేటా సెంటర్ గురించి స్పష్టంగా చెప్తాను సార్. గూగుల్ అదానీ డేటా సెంటర్ అంటే ఏం చేయాలి అంటే, సో అక్కడ ఒక డేటా వస్తుంది, డేటాను స్టోరేజ్ చేయాలి, డేటాని డిస్ట్రిబ్యూట్ చేయాలి, డేటాను ప్రాసెస్ చేయాలి. అంటే డేటా ఉన్నదాన్ని డేటా సెంటర్ ద్వారా మనం ఆ డేటాని ఈ విధంగా స్టోరు, ప్రాసెస్ అండ్
నెట్వర్కింగ్ చేస్తాం. దీనికి సంబంధించి ముందు డేటా రావాలి. ఈ అదానీ ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్కి మార్చి 9, 2022 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి గారు ఐఎన్టీ ఆవిడ సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు త్రూ ఇండియన్ ఎంబసీ. అయ్యా, సింగపూర్ సంస్థ నుండి సముద్ర కేబుల్ ద్వారా ఆ డేటా తీసుకొస్తేనే మేము డేటా సెంటర్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చని స్పష్టంగా ఆవిడ రాసినటువంటి లేఖ మీకు చూపిస్తున్నా. దీంతో పాటు అదానీ డేటా సెంటర్ ద్వారా మనకు వచ్చేటువంటి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి 1000 మెగావాట్కి కావాలంటే దాదాపుగా 7 లక్షల నుండి 10 లక్షల ఇళ్లకు ఎంతైతే కరెంటు కావాలో అంటే సగం విశాఖపట్నానికి వాడేటువంటి కరెంటు ఈ డేటా సెంటర్కి కావాలి సార్. దాంతోపాటు వాటరు ఒక రోజుకి 2,50,00,000 లీటర్ల వాటర్ కావాలి. అంటే ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న వాటర్ని మనం ఆ వాటర్ వాటి ద్వారా ఆ సర్వర్స్ని కానీ ఆ నెట్వర్కింగ్ సిస్టమ్స్ని కానీ కూలింగ్ పీరియడ్లో ఉంచడానికి ఇది క్లోజ్డ్ లూప్ ఆర్ ఎయిర్ కూలింగ్ విధానంలో దీన్ని చేస్తే ఇంకొంత ఏదైనా తగ్గచ్చు. సో మేము ఇంత అవకాశాలు మీకు డేటా సెంటర్కి మీకు ఇస్తున్నాం కాబట్టి అయినా ఈ డేటా సెంటర్ ద్వారా మాకు వచ్చేటువంటి ఉద్యోగాలు అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాలే 1240 మాత్రమే మీరు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఒక్క డేటా సెంటర్ మాత్రమే కాదు, ఒక టెక్ పార్క్ కావాలి. టెక్ పార్క్ ద్వారా ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా ఇంకో 1200 ఎక్స్ట్రా వస్తాయి. దాంతోపాటు ఆపరేటింగ్ ఇన్ ద కంపెనీస్ ఎక్కువ రావడం వల్ల 21,000 వస్తాయి. దాంతో తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెడితే అక్కడ 550 వస్తాయి. రీక్రియేషన్ సెంటర్ పెడితే 1000 వస్తాయి. టోటల్గా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 24,990 వస్తాయి. కాబట్టి డేటా సెంటర్ మాత్రమే మీరు పెట్టద్దు, దాంతోపాటు మీరు మిగతా సెంటర్స్ అన్ని పెట్టి మాకు ఒక 25,000 ఉద్యోగాల దాకా ఇవ్వండి అని అదానీ వారితో ఒక ఎంఓయూ కుదుర్చుకొని దాంతోపాటు 3 ఏళ్లలో ఇది పూర్తి అవ్వాలని చెప్పి మేము చేసుకున్నటువంటి కాపీ, దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఇప్పుడు వీళ్ళు గూగుల్ సెంటర్ అన్నారు కదా, ఇది గూగుల్ సెంటర్ కాదు, ఇది కేవలం అదానీ డేటా సెంటర్ మాత్రమే. దాన్ని అదానీ డేటా సెంటర్గా గుర్తించండి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ రాసినటువంటి లేఖ. దాంతోపాటు వీరికి అంటే ఈ రైడ్ ఇన్ఫోటెక్ సంస్థకి ఈ డేటా సెంటర్కి 22 SIPB హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద అబోవ్ లిస్టెడ్ ఇన్సెంటివ్స్ విత్ ఆల్ ఓవరాల్ క్యాప్ ఆఫ్ 22,002 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇస్తామని భాస్కర్ కాటమనేని గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 40 అక్టోబర్ 11, 2025. సో మేము కూడా ఏం చెప్పామంటే 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ మీరు అదానీ డేటా సెంటర్కి ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఆ డేటా సెంటర్తో పాటు మీరు టెక్ పార్క్ కానీ ఐటీ పార్కులు కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ పెడితే మనకు 25,000 ఉద్యోగాలు వస్తాయి. అది కూడా వితిన్ 3 yearsలోనే పెట్టాలి అని చెప్పేది మా క్లాజు. అంటే వారు పెడుతున్నటువంటి 87,500 కోట్ల రూపాయల పెట్టుబడి 3 ఏళ్లలో పెట్టాలి అని మేము చెబితే చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్లలో పెట్టండి అని చెప్పారు. మేమిచ్చేటువంటి ఇన్సెంటివ్స్ చాలా తక్కువ. దాంతోపాటు టెక్ పార్కు స్కిల్ యూనివర్సిటీ మొత్తం 25,000 ఉద్యోగాలు వస్తాయంటే వాళ్ళు ఇస్తారన్నటువంటి టెక్ పార్కు 20 ఏళ్ల పాటు ఉంటుంది. దాంతోపాటు 22,000 ఇన్సెంటివ్స్ వస్తాయి. కానీ వారు కల్పిస్తున్నటువంటి ఉద్యోగాలు కేవలం 200 మాత్రమే. అంటే ముందు ఆ డేటా సెంటర్ అనేది మనం పెట్టుకోవడానికి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కొన్ని థర్డ్ క్లాస్ గ్రూప్ 4 ఆ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఉంటాయి. కానీ తర్వాత ఒకసారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఓన్లీ ఒక 200 ఉద్యోగాలే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ అది మానిటర్ మెకానిజం మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రేషియోలో ఉద్యోగాలు ఉండవు. కాబట్టి ఇంత కేటగారికల్ గా మేము చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3న శంకుస్థాపన చేసినప్పుడు 190 ఎకరాలు కేటాయిస్తే ఫేజ్డ్ మేనర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము మాకు సంబంధించినటువంటి భూములు ఇస్తామని చెప్తే ఒకేసారిగా మీరు దాదాపుగా 480 ఎకరాలు భూమి ఇచ్చారు. ఒకేసారి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, 20 ఏళ్ల పాటు టైం ఇస్తున్నారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ కి చంద్రబాబు నాయుడు విజన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పటికి కూడా మేము ఏం చెప్తున్నాం, అదానీ డేటా సెంటర్ మేము ఆహ్వానిస్తున్నాం, కానీ గూగుల్ అని చెప్పి దాన్ని పక్కకు తీసుకురాకండి. అయినా ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమంతో పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చినప్పుడు ఒక రాష్ట్రం మీద ఒక బ్యాడ్ ఇమేజ్ ఉండకూడదు. బ్యాడ్ ఇమేజ్ ఉండకుండా మీరు దాన్ని ఆ రోజు మేమంతా బాగా చేస్తే దాన్ని మాది గూగుల్ పార్టీ మీది గొడ్డల పార్టీ అంటున్నారు. మరి మేము మాట్లాడాలి కదా, మేము నడిచి గెలిచిన పార్టీ మాది, మీది పొడిచి దోచిన పార్టీ మీది. బోత్ ఆర్ నాట్ సేమ్. నారా లోకేష్ గారు మీది చెప్పులేసిన పార్టీ,
మాది చేయుతనిచ్చినటువంటి పార్టీ. బోత్ ఆర్ నాట్ నారా లోకేష్ గారు. మీరు 251 స్థానాలు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అనవసరంగా ఒక అవిశ్వాస తీర్మానం కూడా లేకుండా ఆయన్ని కుర్చీ లాక్కొచ్చినటువంటి పార్టీ మీది. మాది నడిచి ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజల్లో వారి మద్దతు పొంది గెలిచినటువంటి పార్టీ మాది, మా నాయకుడు అది. బోత్ ఆర్ నాట్ సేమ్ నారా లోకేష్ గారు. కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, మేమందరం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నా కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ మీ స్థాయిని, మీ హోదాని, మీకున్నటువంటి ఇమేజ్ని పూర్తిగా అధపాతాళానికి లోపలికి తెచ్చుకుంటూ మీరు దేశంలో తెచ్చుకున్నటువంటి చెడ్డ పేరు మనం తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయకండి. మీరు మేము మాట్లాడుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి చాలా వేదికలు ఉంటాయి, చాలా మాట్లాడచ్చు, చాలా కూడా చెప్పుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు మీరు చేసినటువంటి ఈ పని వివిధ దేశాల ముందు, ప్రపంచ స్థాయి ఈ సంస్థల ముందు భారతదేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటట్లున్నారు. మీలాంటి అటువంటి చీపెస్ట్ పొలిటీషియన్ మేము చూడలేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి చేయొద్దని మీకు వస్తున్నటువంటి ఉచిత సలహా. రైట్, ఓకే. ఇది చంద్రబాబు గారిది ఇచ్చారను లోకేష్ గారిది ఇచ్చారను చంద్రబాబు గారు. సరే, ఇద్దరి కృషి ఉందని చెప్పుకుంటే అది వేరే విషయం. కానీ ఎలివేషన్ చేస్తున్నారనే ఫీలింగ్ రాదా జనానికి? ఎందుకు ఇట్లా ఉపన్యాసాలు ఇస్తారు? పైగా ఇప్పుడే మిత్రుడు అన్నట్టు గొడ్డలి అని అంటాం. ఇదంతా కూడా 99 పైసలకే ఇస్తే విశ్వనగర్ అయిపోద్దా విశాఖపట్నం? ప్రజలు గమనిస్తున్నారు సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరితో అయితే చర్చలు చేసి వైజాగ్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్నారో, ప్రస్తుతం ఆ కంపెనీలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, ఆ కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వర్కులు స్టార్ట్ చేస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ అదానికి ఇస్తే అదానికి రాసి చేస్తారా అని కూడా దారాదత్తం అని రాశారు. ఈ రోజునేమో అదాని గొప్ప. అదొకటే కాదు, ఈ రోజు మీరు చూస్తే అందులో వికేంద్రీకరణే మా ధ్యేయం అన్నారు. ఆ రోజున ఏమన్నారు? వికేంద్రీకరణ వ్యతిరేకించి, వైజాగ్లో జరుగుతున్న డెవలప్మెంట్ని వ్యతిరేకించి కేవలం అమరావతి ఒక్కటే ఉండాలి అనే విధంగా మాట్లాడింది వీరే. నిన్న లోకేష్ గారు మాట్లాడే దాంట్లోనే వైజాగ్, తిరుపతి అండ్ అమరావతి 3 జోన్స్ కింద చెబుతున్నారు. అంటే 3 రాజధానులు 3 జోన్లు, తేడా ఏముంది? జగన్ గారు ఏదైతే విజన్తో చేస్తారో దాన్ని ఫాలో అయ్యి కాపీ కొట్టి మళ్ళీ క్రెడిట్ చోరీ చేసే డిజార్డర్ ఉన్న వ్యక్తిలాగా పోర్ట్రేట్ చేసి వాళ్ళ మీడియా ద్వారా ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరితో అయితే చర్చలు జరిపి ఎంఓయూలు చేశారో అవి కాకుండా వచ్చిన కంపెనీ లేదన్నా చూపిమన్నాడు ప్రస్తుతం. తర్వాత మాట్లాడదాం క్రెడిట్ చోరీలు ఇవన్నీ, వీళ్ళ పనితీరు. ఇది రెండోది. అమరావతిలో అప్పట్లో భూమి పూజ చేస్తున్నప్పుడు మోడీ గారిని పిలిచారు, ఇవన్నీ పిలిచారు కదా. అప్పట్లో కూడా అమరావతి ప్రాంతంలోని రైతులని గ్రామాలలో పోలీసులను పెట్టి ఆపి, కొన్ని గ్రామాలు వ్యతిరేకిస్తున్న గ్రామాలలో పోలీసులను పెట్టి ఆపి ప్రోగ్రాం ఎలా అయితే చేశారో, నిన్న కూడా ఎవరైతే భూములు ఇచ్చారో వారిని సిపిఐ నాయకుల్ని 5 రోజుల నుంచి సిపిఎం ఇద్దరు ఆ నాయకులను సైతం నిర్బంధించి మరీ ప్రోగ్రాం చేశారు. ఏంది ఇవి? నిజంగా మీరు పరిహారం ఇవ్వటం, నిజంగా రైతులు మెప్పు పొందో, వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుద్ది, మీ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఇలా చేయాల్సిన అవసరం లేదు. 2, గతంలో కూడా చూసాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఈ విధంగా 14 లక్షల కోట్ల భారం అప్పు ఉందని, తర్వాత దావోస్ వెళ్ళేమో ఇవి కేవలం దావోస్ వెళ్ళినంత మాత్రాన ముందుకు రారని. ఎందుకు రారు అంటే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయటం వలన ఎవరు ముందుకు రారు. నిన్న ప్రోగ్రాంలో కూడా ఇది కంప్లీట్లీ వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకేంటి మన రాష్ట్రంలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, మనం ఇస్తున్న ఆఫర్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేయకుండా దాన్ని కూడా ఒక పొలిటికల్ మీటింగ్ ఎజెండా లాగా మార్చుకొని వైసీపీని విమర్శించాలనే ధోరణిలో వెళ్ళటం వలన రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఇది కీడు చేసే పరిస్థితిలాగా వాళ్ళ వ్యవహారం. ఎందుకు మీరు ఆ మాట అంతే గుర్తుకొచ్చింది. సోషల్ మీడియాలో ఒకటి చూశారు, ఒక కుర్రాడు ఎవరో పెట్టారు, వైసీపీని గొడ్డల పార్టీ అన్నారు. ఏమి జరగకుండా ఆ వైసీపీకి ఏం సంబంధం లేకపోయినా కూడా మరి రాజారెడ్డి గారిని బాంబులు వేసి తెలుగుదేశం నాయకులు కొందరు చంపారు, ఇప్పుడు బాంబుల పార్టీ అని చెప్తే మీరు ఒప్పుకుంటారా, ఎదురు కేసులు పెడతారా అని సోషల్ మీడియా అవసరం. అందుకనే అంటవెందుకు అనిపించుకోవటం ఎందుకు నాకేమైతే. ఒక్క పాయింట్ సార్, నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్న స్టూడెంట్ని. జనరల్గా ఏంటంటే యూనివర్సిటీకి కొంత ఫండ్స్ ఉంటాయి సార్, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కోసము వాటి కోసం దాచుకున్న ఫండ్స్ ఉంటాయి. ఎప్పుడన్నా కష్టకాలం వచ్చిన వాడు కూడా 300 కోట్లు 2 సార్లుగా 150 కోట్లు ప్రభుత్వ ఖజానాకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. పాలక మండలి యొక్క పర్మిషన్ కూడా లేకుండా తమ చెప్పు చేతుల్లో ఉండే వీసీని పెట్టి ఆ వీసీ ద్వారా పాలక మండలి సైన్ కూడా లేకుండా 300 కోట్లు ప్రభుత్వ ఖజానాకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఆ యూనివర్సిటీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటం కూడా ఆపేశారు. 200 కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదండి అసలు పర్మనెంట్ వాళ్ళకి కూడా 200 కోట్లు ఏయూ ఖజానా నుంచి చెల్లింపులు జరిగినాయి. 500 కోట్లు వాళ్ళ ఖజానా కొల్లగట్టి మళ్ళీ వాళ్ళ నుంచి నిరసన వచ్చిందని నేను ఏం చెబుతారంటే 500 కోట్లు గ్రాంట్ ఇస్తాము మీకు అది ఇదని చెప్తున్నారు. అది కాకుండా ఇంకో 500 కోట్లు విరాళాలు స్టూడెంట్స్ కూడా విరాళాలు అడుగుతున్నారు. ఇంకోటి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014లో అలుమ్ని అయినప్పుడు కూడా 13 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను, 10 కోట్లు కార్పస్కి ఇస్తాను అని చెప్పారు. ఇప్పటిదాకా ఊసేలేదు. ఆ 23 కోట్లకే దిక్కులేదు. వాడుకున్న 500 కోట్ల గురించి అక్కడ నిరసనలు వస్తాయనే భయానికి 500 కోట్లు ఇస్తామని చెబుతున్నారు. దీన్ని ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. రైట్. చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులకి రోజు ప్రతి వారం అప్పులు చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఏమో డబ్బులు జీతం ఇవ్వలేదంటే ఎంతవరకు మరి. రైట్. ఇంద్రనీల్ గారు, నాగార్జున యాదవ్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.